యథావిధిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి. కిషన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ప్రాజెక్టుల అనుమతి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంది. మీరు చూస్తే అన్ని డిపిఆర్లు రిటర్న్ వస్తున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెనాక కొరాటాకు అనుమతి తెచ్చినాం, చిన్న కాళేశ్వరంకి అనుమతి తెచ్చినాం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టుకి అనుమతి తెచ్చినాం, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి తెచ్చినాం, మోడికుంట వాక్కు అనుమతి తెచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి తెచ్చినాం. ఇట్లా చాలా ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. మీరు వచ్చి 15 నెలలు అయింది, అనుమతులు తేలే కదా. ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, కాళేశ్వరం 3rd TMCకి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది, సీతమ్మ సాగర్కు అన్ని అనుమతులు తెచ్చినాం. ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది, లాస్ట్ అనుమతి అది. 14-15 అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ. ఆ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది. సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో 15 నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు. అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు, మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు, ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టి అలా పంటలు ఎండబెడతా ఉన్నారు. గట్టిగా చేస్తే 6 నెలల్లో చేసే పని అది ఏముంది. కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగిపోయింది. దాన్ని రిపేర్ చేయకుండా ఇలా రోజు ధర్నాలే కదా. ఇలా వరంగల్ జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, సూర్యాపేట జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, అనేక చోట్ల కూడా నీళ్లు సరిపోక రైతులు ఇవాళ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈవెన్ నా సిద్దిపేట జిల్లాలో కూడా ధర్నాలు అవుతున్నాయి, నీళ్ళు సరిపోవడం లేదు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతోని మీరు ఆలస్యం చేసి రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా నేను ఈరోజు ముఖ్యంగా చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నది. ఇప్పుడు ఈక్వల్గా మీరు తీసుకోవాలి కదా, ఈక్వల్గా రెగ్యులేట్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నీకు రావాల్సింది 123 TMCలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 9. ఉన్న నీళ్లు 100నే అంటే నీకు రావు. ఈ సంవత్సరం పోయినావు, ఆల్రెడీ మునిగిపోయినావు. నువ్వు ఆ ఉన్న 100కు 100 నువ్వు తెచ్చుకుంటే కనీసం ఉన్న పంటలు కాపాడవచ్చు. బంద్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్. ఇవాళ కూడా కుడికాలువ పోతున్నాయి, పోతిరెడ్డిపాడు పోతుంది, ముచ్చమర్రి పోతుంది. దాన్ని ఆపండి. మీకు చేత కాకపోతే మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఏఎంఆర్ SLBC కింద కానీ, సాగర్ ఎడమ కాలువ కింద కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ త్రాగునీటి అవసరాలకు దెబ్బ తినకుండా తక్షణమే మేల్కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు కోరుతున్నాయన కోరు పెట్టు వద్దంటలేను. మరి పోయే నీళ్ళ సంగతి ఏంది? ధర్నా చేసేది ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ జలవనరుల శాఖ మంత్రి ఇటు కూడా ధర్నా చేస్తే మంచుకుంటుండే. నీళ్లు పోతున్నాయి కదా, అసలు మాట్లాడాల్సింది ఇది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువకే నీళ్ళు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. రేపు సాగర్ ఎడమ కాలువ నీళ్ళు ఆయన కాన్సెన్స్కే పోతాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే వాళ్ళ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు ఉండగా ప్రతిరోజు రివ్యూ చేసేవాడు, ప్రతిరోజు ఏం జరుగుతుంది అని గమనించేటువంటి వారు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ మంత్రి గారు కానీ ఆ పట్టింపు ఉన్నట్టు కనబడతలేదు. మీకు పట్టింపు ఉంటే 657 TMCలు తీసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంకా పంట 4 వెట్టింగ్లు 5 వెట్టింగ్లు ఇవ్వాలి. రేపు ఏమంటారు? అరే మాది పొట్టకు వచ్చింది ఇప్పుడు ఆపుతావా అంటారు. మరి వాళ్ళకు ఆపకపోతే నువ్వు ఎండుతావు.
నేను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నోరు కొట్టండో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయమంటలేను. వాళ్ళ రైట్ఫుల్ షేర్ దాటి తీసుకుంటున్నారు. యాక్చువల్ అది రైటే కాదు, అది అడహగ్గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యం. ఏమైంది? ఈ 299 512 ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రోజుకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో కట్టబడిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, నీటి అవసరాలు ఎంత ఉన్నాయి అన్నప్పుడు 512 వాళ్ళకు ఉంది, 299 ఇక్కడ ఉంది. 299 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గత పాలకుల పుణ్యం. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ఎందుకు? తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల, ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం 299 టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ 299. అయితే కృష్ణా జనాలు పునఃపంపిణీ జరిగేదాకా ఈ రోజుకు ఇంత ఉంది కదా, తాత్కాలికంగా ఇది అనేటువంటి ఫిగర్ ఇక్కడ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు పట్టుబట్టి సుప్రీంకోర్టుకు పోయి, కేంద్ర మంత్రి దగ్గరకు పోయి, ప్రధానమంత్రి దగ్గర పోయి సెక్షన్ 3ని సాధించారు. ఆ సెక్షన్ 3 డెఫినెట్గా రేపు తెలంగాణకు 575 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడానికి సెక్షన్ 3 దోహదం చేస్తుంది. దాని ముందు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియండి, ఆ 575 టీఎంసీలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీన్ వైల్ ఈలోపు తెలంగాణకు అన్యాయం జరగదు. చూడండి, ఇంత స్పష్టంగా కనబడుతుంది. శ్రీశైలంలో 50 ఉన్నాయి, సాగర్లో 50 ఉన్నాయి, ఎండిడిఎల్ పైన ఉన్నాయి 100, అవసరమేమో 132. అవసరానికి సరిపడ నీళ్ళు లేవు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది 657. ఇది కేవలం మీ ఫెయిల్యూర్, మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం, లేదా మీరు లొంగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు పరోక్షంగా మీరు ఏమన్నా బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఏదన్నా మరి పరోక్షమైనటువంటి ఒప్పందాలు, గురుదక్షిణలో వాళ్ళ మధ్య ఏదైనా ఉంటేనన్నా జరిగి ఉండాలి. అయితే ఫెయిల్యూరు, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మీరు సహకరిస్తున్నారని అనుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, 100%. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయాన్ని నేను ఇవాళ మాట్లాడతలేను. వాస్తవానికి ఈ పరిస్థితి గమనించి మేము రెగ్యులర్గా ట్వీట్ చేసినాం, ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ట్వీట్ చేసినాము, ప్రభుత్వానికి చెప్తూ వస్తున్నాము, అలర్ట్ చేసినాం గవర్నమెంట్ను. కానీ రోజు రివ్యూ చేసుకోవాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షం తట్టి లేపితే కానీ మొద్దు నిద్ర లేవని పరిస్థితి ఉన్నది ఈరోజు. ఆ తర్వాత కూడా అంత సీరియస్ లేదు బైసాబ్. ఏం చేసిండ్రు? ఏదో ఉత్తరం రాసిండ్రు, కలిసినాము, ఈడి ఉత్తరం రాసిన ఉత్తరాలతోనే అవుతుందా? ధర్నా చేయండి అవసరమైతే, అయితే సాధించండి, లేదా పోరాటానికి రూపకల్పన చేయండి. అయితే మీరు సాధించండి, హక్కులను పరిరక్షించండి. పరిరక్షించలేనప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకో